అంటే ఈ పథకాలు ఏమైనా పథకాల లోపం ఏమైనా జరిగిందంటారా? చాలా వరకు కూడా సమర్థులని అసమర్థులుగా చేసిన పార్టీగా వైఎస్ఆర్‌ని మనం ఇన్ జనరల్ మీరు చూసుకోవచ్చా? మొత్తం భారతదేశంలోనే చూసుకుంటే ఆ! ఈ ఫ్రీబీస్ అన్నవి చాలా ప్రమాదకరం. హ్మ్. పథకాలు అన్నవి సంక్షేమం ఉండాలి, దెర్ హ్మ్. ఈజ్ నో డౌట్. హ్మ్. కానీ సంక్షేమం ఎవరికి ఇవ్వాలంటే ఎవరైతే వారి స్వయం శక్తి మీద వారు చేసుకోలేరో వాళ్ళకి సంక్షేమం ఇవ్వాలి. హ్మ్. సపోజ్ ముసలి వాళ్ళు, హ్మ్. అంగవైకల్యం ఉన్నవాళ్ళు, దివ్యాంగులు, హ్మ్. లేకుంటే వితంతు మహిళలు, హ్మ్. వీరు వారి స్వయంగా వారు చేసుకోవడానికి కష్టమవుతుంది. అవును. వారికి ఇవ్వండి. హ్మ్. మిగతా వారికంతా కూడా మీరు ఉపాధి కల్పించండి. హ్మ్. ఉపాధి కల్పించి కుటీర పరిశ్రమల ద్వారా లేకుంటే చిన్న చిన్న పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించి వారికి స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలగాలి. అది. కాబట్టి ఇప్పుడు ఈజీ ఏమైపోయిందంటే మేము అప్పు తీసుకొస్తాం, మీకు సంక్షేమం ఇస్తాం. హ్మ్. హ్మ్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చూస్తుంటే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి ప్రచారంలో జరిగింది. అవును. తర్వాత వాళ్ళు లేదు 3.5 లక్షల కోట్లే, 4 లక్షల కోట్లే అని వాళ్ళు మాట్లాడుతున్నారు. హ్మ్. ఇప్పుడు కూటమి వచ్చాక ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక సంవత్సరంలోనే సుమారుగా 1,86,000 కోట్లు మీరు అప్పు చేశారని ఇప్పుడు వాదనలు మొదలు. కాబట్టి ఎప్పుడైనా ఫ్రీబీస్ ఉంటే హ్మ్. ఫైనల్గా ఏమవుతుందంటే ఇదే ఫలితం. ఎందుకంటే ఒక ట్యాంకులో నీళ్లు ఉన్నప్పుడు ఆ ట్యాంకులో మనకు అంతకన్నా పెద్ద పైపుతో మనం నీళ్లు పోస్తుంటే ట్యాంక్ నిండుతుంది. నిండుతుంది. ఇటు నుంచి చిన్న పైపు వెళ్ళిపోయేది పెద్ద పైపు. కాబట్టి ఏమవుతుంది ఫైనల్గా మీరు అప్పు తెచ్చిపోయాల్సి వస్తుంది దాంట్లో. హ్మ్. సో ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి. హ్మ్.